మల్కాపురంలో ఎండిన వరి చేలును రైతులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. రైతులు ఎవరు అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలోని రైతులు రబీ సీజన్ కోసం వేసుకున్నటువంటి దాదాపు 50 ఎకరాల వరి పంటకు ధవళేశ్వరం ఆనకట్టు నుంచి వచ్చే సాగునీరు అందలేదని, దీని ప్రభావంతో వరి చేలు ఎండిపోవడం బాధాకరమని తెలిపారు. ఎండిన ప్రతి ఒక్క ఎకరాకు పరిహారం అందించేలాగా చర్యలు చేపట్టి అన్నదాతలకు ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి సహా పలువురు కూటమి నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించామో వాళ్ళకి పైవాళ్ళు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాలంకి వచ్చేటువంటి చివరి భూమి ఆయకట్టుది వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు. గత 5 ఏళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు. మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్సీ గారు కూడా, మా డీసీ చైర్మన్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరూ కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. రేపటికల్లా మొత్తం ఈ చేలన్నీ కూడా నీళ్ళు నిలగట్టుకునే విధంగా, ఇక పారి చదివేయటం కాదు, నిలగట్టుకునే విధంగా మీకు వంతిచ్చి ఆదుకుంటామని చెప్పి ఒకసారి పట్టుకోండి. ఇది పెట్టలే కదా అందరూ మాకు ఈ పరిస్థితి